వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. సేమియా ఉప్మా అండి. మా కొలతలతో చేసుకుంటే పొడిపొడిలాడుతూ భలే బాగుంటుందండి. సేమియా ఉప్మాలో కొంచెం నిమ్మకాయ పిండుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. సేమియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ మేము ఒక గ్లాసు వేయించని సేమియా, అదేనండి అన్రోస్టెడ్ సేమియా తీసుకున్నాము. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుక్కున్నాము. ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కల్ని చిన్నగా కోసుకున్నాము. ఒక 4-5 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఒక 6 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 4 స్పూన్ల నూనె. ముందుగా ఒక కడాయిలో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో సేమియాని వేపుకోండి, మంచి రంగు వచ్చేదాకా. మీరు కానీ రోస్టెడ్ సేమియా తీసుకుంటే ఈ ప్రాసెస్ అవసరం ఉండదండి. వేయించుకున్న సేమియాని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అన్నీ వేసి ఆవాలు చిట్పట్లాడేదాకా, మన మినప్పప్పు శనగపప్పు మంచి రంగు వచ్చేదాకా వేపుకోండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత కొంచెం క్యారెట్, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోండి. ఉల్లిపాయని క్యారెట్ని కొంచెం వేగేదాకా వేపుకోండి. క్యారెట్ ఉల్లిపాయ వేగిన తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నారో అదే గ్లాస్తో 1.5 గ్లాసు నీళ్లు పోసుకోండి. దాంట్లో మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఎసట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. బాగా ఒకసారి ఉప్పు కలిసేలాగా నీళ్ళని తిప్పుకోండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న సేమియాని కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత సేమియాని ఒకసారి పైనుంచి కిందకి కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని నీళ్లు ఇంకిపోయేదాకా ఉడికించుకోండి. చూసారండి, పొడిలాడుతున్న సేమియా ఉప్మా రెడీ అయింది. కొంచెం ముద్దగా కావాలనుకునే వాళ్ళు 1కి 2 నీళ్లు పోసుకోండి. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో? ఒక్కసారి ట్రై చేయండి మా స్టైల్లో.